మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన 4 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. హిడ్మా, అతని భార్య రాజే, టెక్ శంకర్, దేవి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఇంకా మరో 9 మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయాల్సి ఉంది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మృతదేహాల కోసం మావోయిస్టుల బంధువులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు రంపచోడవరం ఏజెన్సీలో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు ఏపీ డీజీపీ. ఇటు మావోయిస్టులు జనంలో కలిసిపోయి ఉంటారనే అనుమానంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్, రంపచోడవరం నుంచి జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, కొంత ఈ మారేడుమిల్లి ప్రాంతం ఇదంతా కూడా కాస్త Tier 2 సిటీస్, అటు ఈస్ట్ వెస్ట్ కానివ్వండి, ఇటు ఖమ్మం జిల్లా కానీ కొంత దగ్గరగా ఉండడం ఒక సేఫ్ జోన్లా భావించి ఇక్కడికి వచ్చి ఉంటారా? లేకపోతే చాలా మంది ఎత్తి చూపుతున్న ఇది కూడా అదే, మారేడుమిల్లిలో ఎప్పుడైనా ఎదురు కాల్పుల ఘటన చూసామా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏం జరుగుతోంది రంపచోడవరంలో? ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ ఇదంతా పూర్తయిందా? వివరాలేంటి హరీష్? బిందు 18, 19 ఈ నెల జరిగిన అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లకు సంబంధించి అయితే 13 మంది మృతి చెందారు. ప్రధానంగా ఈ ప్రాంతం చూసుకుంటే మారేడుమిల్లి ఇప్పుడు టూరిజం కేంద్రంగా ఉంది. దాదాపు మావోయిస్ట్ ప్రభావం ఏమాత్రం లేదనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం, దాదాపు 2 దశాబ్దాల క్రితం అయితే మారేడుమిల్లి, వైరామవరం ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలకు బోర్డర్గా ఉంది, మరోవైపు తెలంగాణ ఈ ప్రాంతాలకు బోర్డర్గా ఉండటంతో మావోయిస్ట్ ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. మారేడుమిల్లి పూర్తిగా టూరిస్ట్ కేంద్రం కింద మారిపోయింది. అక్కడ ఉన్న జలపాతాలు, ఇతరత్ర అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఆ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ చేయడంతో పెద్ద ఎత్తున టూరిస్ట్ కేంద్రంగా మారిపోయింది. అటు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కూడా భారీగా టూరిస్టులు ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 18, 19 2 వరుస ఎన్కౌంటర్లు, అది మావోయిస్టులో అతిపెద్ద అగ్రగణ్యుడిగా చెప్పే హిడ్మా ఎన్కౌంటర్తో పాటు టెక్ శంకర్ ఎన్కౌంటర్ 2 రోజులు వరుసగా జరిగినాయి. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర భయాందోళనకు లోనవుతుంది. మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా దాదాపు ఇక్కడ 7 మండలాలు, విలీన మండలాల్లో 4 మండలాలు, మొత్తం 11 మండలాల పరిధిలో కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి. ఎందుకంటే ఈ సంవత్సరమే ఇక్కడ 2 ఎన్కౌంటర్లు అయితే జరిగాయి. వాటి ప్రభావం అయితే పెద్దగా కనిపించలేదు. జూన్ నెలలో ఒక ఎన్కౌంటర్ జరిగింది, 4 మావోయిస్టులు అయితే మరణించారు ఇదే ప్రాంతంలో, రంపచోడవరం ఏజెన్సీలో. ఈ జరిగిన తర్వాత దీన్ని అతిపెద్ద ఎన్కౌంటర్గా భావించవచ్చు. ఎందుకంటే చనిపోయిన వారిలో హిడ్మా ఉండటం, అదేవిధంగా మావోయిస్టుల్లో మోస్ట్ వాంటెడ్ టెక్ శంకర్ కూడా ఉండటంతో చాలా పెద్ద ఇష్యూ జరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో చనిపోయిన 13 మందికి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరగాల్సి ఉంది. అయితే హిడ్మా, అతని భార్య రాజేలకి ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పచెప్పి ఛత్తీస్గఢ్ పంపించడం జరిగింది. మరో 4 అక్కడ పోస్ట్ మార్టం జరగాల్సి ఉంది. అదేవిధంగా 2వ రోజు జరిగిన ఎన్కౌంటర్లు 7 మృతి చెందారు. అందులో టెక్ శంకర్ కుటుంబ సభ్యులు అయితే శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది. వాళ్లకు ఈ బాడీ అప్పగించడం జరిగింది. దేవే అనే మరో మావోయిస్టు మృతదేహం కూడా వాళ్ళ బంధువులకు అప్పచెప్పారు. మిగిలిన 9 మృతదేహాలకు ఇక్కడ ఇంకా పోస్ట్ మార్టం జరగాల్సి ఉంది. వీళ్ళకి సంబంధించిన బంధువులు అయితే దూర ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు. మరోవైపు చాలా మంది బంధువులు రావాల్సి ఉంది. ముఖ్యంగా పోస్ట్ మార్టం చేయాలంటే రక్త సంబంధికులు కానీ బంధువులు కానీ వచ్చి క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది బాడీని. దానికోసం చాలా వరకు ఎదురు చూసే పరిస్థితి. మరోవైపు పోస్ట్ మార్టం వ్యవహారం కూడా చాలా జాప్యం జరుగుతుందనే చెప్పాలి. తమ బంధువుల మృతదేహాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియక చాలా మంది బంధువులు ఎవరైతే మావోయిస్టుల తరపున వచ్చారో వారి గ్రామాల నుంచి వాళ్ళంతా కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే 9 బాడీలకు ఇంకా పోస్ట్ మార్టం చేయాల్సి ఉంది. మరోవైపు అయితే ఈ ఆపరేషన్ సంభవ్ ఇంకా కొనసాగుతుందని చెప్పి పెద్ద ఎత్తున కూమింగ్ అయితే అటు మారేడుమిల్లి, రంపచోడవరం ఫారెస్ట్ మొత్తం, దేవీపట్నం, రాజవమ్మంగి ప్రాంతాల్లో కూడా కూమింగ్ పెద్ద ఎత్తున అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే మొదటి రోజు ఈ నెల 18 జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా జనాల్లో కలిసిపోయి ఉంటారు, లేదా మైదాన ప్రాంతాలకు వచ్చి ఉంటారన్న అవకాశంతో ఈ కూమింగ్ కొనసాగిస్తున్నారు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.